ఆకలి అయినప్పుడు వచ్చి ఈడ తింటా అన్నదాత చూపిపోవాలని ఎందుకంటే ఇప్పుడు కాకా పెడుతున్న అన్నము ఇది ఇది దేవుడు పెట్టిన అన్నం రోజు తింటారు. నేను కుట్ర చెప్తున్నా, బాగుంటది, చాలా బాగుంటది. ఇగో రెండు కూరగాయలు రోజు రోజు చేంజ్ చేస్తున్నాడు కాకా. ఇప్పుడు చెప్తున్నా కదా, వాస్తవంగా बराबर मंची हो रहा है। कब से आ रहे हैं आप? ये 2.5 महीने से आ रहा हूँ साहब, जब से गैस ऑटो लिया जब से आ रहा हूँ यहाँ गैस डलाने। और ये रामलू साहब जो है पेट्रोल पंप के ओनर, उन्होंने अब तकरीबन 2-2.5 महीने से कंटिन्यू खाना खिला रहे गरीबों को। 100 आदमी आराम से 100 आदमी को खिला रहे। खाना कैसे रहता है? माशाल्लाह ज़बरदस्त खाना है। अगर बाहर 100 रुपये लगाई भी तो ऐसा खाना नहीं मिलता। डेली 1 सालन 2 सालन दाल एक, फिर सब्जी एक, माशाल्लाह फ्रेश नीट अच्छा बेहतरीन बारीक चावल माशाल्लाह अच्छा खिला रहे। भूखे को पेट भर खिला रहे। अल्लाह उनको अच्छा रखे, उनको सेहत दो। बहुत दुआ लगती है। आप दुआ दे रहे हैं उनको? अल्हम्दुलिल्लाह, मैं तो रोज देता हूँ काका को। यानी कि एक बाप के जगह बाप, यानी कि जितने भी खा रहे भूखे लोगों को खिला रहे। एक बाप के बाप भी नहीं खिलाता वैसा खिला रहे। अब इसके आगे कुछ बोलना नहीं चाह रहा हूँ। शुक्रिया। ప్రతిరోజు 1 గంట నుండి 3 గంటల వరకు భోజనం పెట్టడం జరుగుతుంది. డైలీ సుమారుగా 300 మంది బీద ప్రజలు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఇక్కడ అనాథ ఆశ్రయంలో ఉండే ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధనికులు కావచ్చు, లేని వారు కావచ్చు, సో అందరికీ సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ బంకు తరఫున. ఇప్పుడు శ్రీరామ్ ఇట్లా సేవ చేస్తారు కదా ఉచితంగా భోజనం పెట్టి. అవును సార్, చాలా బాగుంది. బయట ఒక సుమారుగా 150 నుంచి 200 రూపాయలు పెట్టడం కానీ కూడా ఇంత రుచికరంగా ఆయన వంట దొరకదు. అందరికీ చాలా కడుపునింపుతుండు. అది అతనికి ఎల్లకాలం ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, ఏది 1 కోటి రూపాయలు ఇచ్చినా గంటలు ఖర్చు అయిపోతాయి. పెట్టిన అన్నం కనీసం 10 గంటల అన్నం ఉంటుంది కడుపు నిండా. దీనికి మేము సమ్మరిస్తున్నాము. అతనికి చాలా కృతజ్ఞతలు, రుణపడి ఉంటున్నాము. భోజనం సూపర్ సూపర్, భోజనం సూపర్. సారు ఉచితంగా పెడుతున్నారు కదా, సేవ చేస్తారు కదా. ఉచితంగా పెడుతున్నారు. ప్లేట్లు కూడా వాళ్ళే కడుగుతున్నాం, మేము కడిగాము. మళ్ళీ ఫిల్టర్ వాటరు, మళ్ళీ ప్రతి రోజు 1 గంటల నుంచి 2 గంటల దాకా భోజనం ఫ్రీ. మళ్ళీ ఇంకోటి ఏంది, ఆడోళ్ళు కానీ మోళ్ళు కానీ ఇట్లా లైన్ వచ్చిందా రావాలి, తినాలి, వెళ్ళిపోవాలి. కానీ మాత్రము ఇక్కడ మించిన ఇప్పుడు ఇది తింటున్నాం మనం భోజనం, హోటల్లో తిన్నాం అనుకో కమ్సే కమ్ 70 రూపాయలు కావాలి. ఆ సార్ పెట్టేది పుణ్యం మనకు. అన్నదానం సుఖీభవ అంటాం చూడు మనము, అదే మనం లేచినాక అంటాం కదా సార్, అట్లా అన్నం పెట్టిన సార్కు మనకి ఎప్పటికైనా ఉపయోగం అంటే రుణపడి ఉంటాం మనం.